ఆదివారము హోసన్న జయం అన్నారు, శుక్రవారము వీణుని సిలువేయమన్నారు. అదే గుంపు, అదే జనం, అదే టౌన్, అదే 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 జనం. 5 రోజుల్లో వాయిస్ పూర్తిగా మార్చేశారు జనాన్ని ఎవ్వని నమ్మొద్దని మనవి చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి. పొగడతలను అసలు నమ్మొద్దు. ఇవాళ జై కొట్టినాడు, రేపు చీ కొడతాడు. ఇవాడు జిందాబాద్, రేపు ముర్దాబాద్ అంటాడు. ఇవాడు వర్ధిల్లు అంటాడు, రేపు నశించాలి. ఆడే ఇంకొకటి కూడా కాదు. మళ్ళీ నువ్వు ఆశ్చర్యపోతావు, ఇది నిజమా అది నిజమా అని. 2 నిజమే. నువ్వే అబద్ధం, నువ్వు విన్న మోట్ల అబద్ధం. ఈ జనం ఎప్పుడు అంతే. అందుకని మనం ఏమి నెత్తికి మనం ఏం పట్టించుకోవాలా? ఈ లోకల్ ముచ్చట్లేంటే బతికెట్ట చెడిపోద్ది. అసలు ఏనంతో చుట్టూ ఎన్ని వేల మంది ఉన్నా చెవులట్టిచ్చే. ఆ కృప కోసం ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మనుష్యుల మాటలు వినని కృప కావాలయ్యా. జనముల కేకలను బట్టి స్పందించే మనసు నాకు వద్దయ్యా. నేను మేఘముల సవ్వడి కొరకు ఎదురు చూస్తున్నాను. ఈ చివరి కూడికలో, ఈ చివరి గడియలో, ఈ కడవరి కాలములో, ఈ అంత్యదినపు సేవలలో నేను పరలోకపు సవ్వడి వినాలి. మేఘముల రాపిడిని అర్థం చేసుకోవాలి. విస్తారమైన వర్షము చుట్టూ నాకు వినబడాలి. ఇవేమీ నాకు వద్దు.